కొండపిండి ఆకు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆకుకూరలు ఏవైనా మంచివే. ఇవి మన పెరట్లో దొరికే ఆకుకూర. ఏదో పిచ్చి మొక్క అని తీసి పారేస్తాం, కానీ దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఈ కర్రీ చేశాను, కానీ టేస్ట్ సూపర్ వచ్చింది. ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఒక కట్ట ఆకులు తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. మట్టి ఉంటుంది ఆకులు కదా, బాగా క్లీన్ చేసుకోవాలి. కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను. కందిపప్పు కడిగి నానబెట్టుకొని వండుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి. పప్పు స్టవ్ పై పెట్టేసుకొని ఒక 10-12 పచ్చిమిర్చి, 3 టమాటోలు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొండపిండి ఆకును చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. పప్పు ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పుని బాగా మెత్తగా ఉడకనివ్వండి. చూడండి, పప్పు ఉడికిపోయింది. మనం త్వరగా కావాలని కుక్కర్లో వేసుకుంటాం పప్పుని, కానీ నానబెట్టుకొని వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇలా ఉడకపెట్టుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఉడుకుతున్న పప్పులో టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. టమాటాలు మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఆకు వేసుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకు మెత్తగా ఉడికించుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని పల్చగా చేసుకోండి. పోపులోకి ఎండుమిర్చి, 1 ఆనియన్, కరివేపాకు, మెంతి, జీలకర్ర, వెల్లుల్లి తీసి కట్ చేసి పెట్టుకోండి. పప్పు మరిగేలోపు పోపు పెట్టుకోండి. 1/2 టీ గ్లాస్ ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేసుకోండి. పోపులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఫ్రై అయిన తాలింపును పప్పులో వేసుకోండి. కొండపిండి పప్పు తయారైంది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. నేను కూడా ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం.